సంవత్సరాలైంది వైన్ షాప్ పెట్టి పిల్లలకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు కంప్లైంట్లు ఇస్తున్నాం. ఒక నార్మల్ పీపుల్ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. నా షాప్ తీయించడానికి మీకు హక్కు లేదనేసి లేడీస్ వెళ్తుంటే చాలా నాన్ సెన్స్ గా చెప్పడానికి కూడా వర్డ్స్ క్లీసులు అమ్ముడు అక్కడే సిట్టింగ్ అక్కడే తాగేడు సిట్టింగ్ చేస్తున్నారు సార్. చేసిన తర్వాత ఆడరు వెళ్తుంటే క్లిప్ టాయిలెట్లు పోస్తూ సిగరెట్లు 3000 పెట్టి ఇలా విజిల్ వేయడం చేయడం చేస్తున్నారు సార్. అంటే మీ ఇంటికి వచ్చి ఏమైనా వచ్చి పోస్తున్నారా? మీ ఇంటికి వచ్చి ఏమైనా పడుకు తాగిసి వచ్చి లేదు కదా, నా ఇంటి దగ్గర నా షాప్ దగ్గర ఉంటున్నారు కదా, మీకేంటి అవసరం, మీకేం బాధ కదా. అంటే మాకేమైనా జరిగిందనుకో అప్పుడు వస్తుందా? అప్పుడు వస్తారు వీళ్ళందరూ. ఇప్పుడు ఎవరు రారు. వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. జనావాసాల మధ్య మద్యం షాపులు ఏర్పాటు చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అయితే కొన్ని మద్యం షాపుల వల్ల స్థానికులు అయితే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సో మనతో పాటు విశాఖలో సాగర్ నగర్ ఏరియాలో 8th వార్డులో ఉన్న సుభాష్ నగర్లో మద్యం షాపును అయితే అక్కడ ఏర్పాటు చేసి కొనసాగించడం వల్ల స్థానిక మహిళలు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నారని, మద్యం బాబులు చేసే అరాచకాలకి మేము తట్టుకోలేకపోతున్నామని చెప్పి చాలాసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవట్లేదని తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అసలు ఏంటమ్మా, ఏం జరిగింది, ఎప్పుడు అది ఏర్పాటు చేశారు? వైన్ షాప్ స్టార్టింగ్లో అయితే లేదు సార్. 5 సంవత్సరాలైంది వైన్ షాప్ పెట్టి. ఆ వైన్ షాప్ పెట్టిన కాడి నుంచి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎక్సైజ్ పోలీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు కంప్లైంట్లు ఇస్తున్నాం. కాకపోతే మేము వెళ్ళి ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే మేము ఒక నార్మల్ పీపుల్ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు వెళ్ళి రికమెండేషన్తోని ఆ షాపు ఓనర్ అవనివ్వండి, షాప్ పెట్టిన ఓనర్ అవనివ్వండి, ఆ షాప్ రెంట్కి ఇచ్చిన ఓనర్ అవనివ్వండి, వీళ్ళెళ్ళి రికమెండేషన్లతో వాళ్ళకి ఏమి కాదని చెప్పేస్తున్నారు. మాదేం కరెక్ట్గా చెప్పండి. ఏ ఏరియా, షాప్ నేమ్ ఏంటి? సాగర్ నగర్ అండి. సాగర్ నగర్లోని ఒక ఏరియా సుభాష్ నగర్ అని, సన్ బీచ్ క్యాంపస్ ఉంది కదండి, దాని దగ్గర కీర్తి వైన్స్ అనేసి పెట్టారు షాపు. 5 సంవత్సరాల నుంచి మేము అడుగుతూనే ఉన్నాం. కానీ ఓనరు మరిపేట శ్రీను, ఆయనకి మేము అతను ఏమొచ్చి రెంట్ గురించో మరి ఏమో మాకు తెలీదు. నా షాప్ తీయించడానికి మీకు హక్కు లేదనేసి లేడీస్ వెళ్తుంటే చాలా నాన్ సెన్స్గా చెప్పడానికి కూడా వర్డ్స్ ఆ మాటలు బయటికి చెప్పాలన్నా కొంచెం కష్టంగా ఉంటాయి. అంటే చాలా బ్యాడ్గా మాట్లాడడం, మీరేం పీక్కుంటారు, అది ఇంకా చాలా చాలా వేగరగా మాట్లాడుతుంటే మేము రావడం వెళ్ళడం. ఫస్ట్ అయితే బ్యారెక్స్ దగ్గర కమిషనర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ చెప్పారు, ఇది నా సెక్షన్ కాదమ్మా, నేను ల్యాండెడ్ గురించి మనీ గురించి చేస్తాను, ఇది మాత్రం కలెక్టర్ దగ్గరికి వెళ్ళమంటే కలెక్టర్ దగ్గరికి కూడా 2-3 సార్లు వచ్చాము. బట్ తీసేయండి అనే అప్రోచ్ ఇచ్చారనేసి కూడా మాకు తెలిసింది. అప్పటికి కూడా ఇప్పుడు హౌస్ ఓనర్ ఆపుతున్నట్టు, ఇంకా కార్పొరేటర్ అవనండి మరి వాళ్ళకి రికమెండేషన్ చేస్తుంటే మేము ఏం చేయగలంటే, అయినా సరే మేము ఆగకుండా మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నామన్నమాట. ఇలా జరుగుతుంది మా మీదకి. ఇప్పుడు ఒకవేళ ఇలా చేసామన్న తర్వాత మా మీద గజ్జి పెంచుకుని మా మీద ఏమైనా కక్ష తీర్చుకోవాలని చూసినా చూడొచ్చు. దాని గురించి కూడా కాదు, ఈరోజు ఇలాగా ఇంకొచ్చేస్తే రాను ఇంక అక్కడ స్టాండర్డ్ అయిపోద్ది షాపు. మనకే కదా ప్రాబ్లం, సొంత ఇళ్ళోళ్ళమేనండి, అందరూ అద్దె ఇళ్ళోళ్ళం కాదు. కాకపోతే చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ఇచ్చేసారు. దాని చుట్టూనేమో ఆ షాప్ పెట్టిన తర్వాత స్టార్టింగ్ అయితే నార్మల్గా ఉండేది. తర్వాత ఏమో చిన్న షాపులు పెట్టేసుకుని అక్కడ ఏంటి ఈ చిక్కును గిక్కును ఆ కబాబ్స్ అవన్నీ అమ్మడం, గ్లాసులు అమ్మడం, అక్కడే సిట్టింగ్ అక్కడే తాగేయడం, ఇవన్నీ కూడా కాలేజ్ స్టూడెంట్స్ అవనివ్వండి, ఇంట్లో మగవాళ్ళు అవనివ్వండి, ఇలాగెళ్తే అలా వెళ్ళి తెచ్చేసుకుంటున్నారు. ఇల్లు దగ్గర ఉండడం వల్ల అదొకటి వచ్చి అందరూనే. మేము తాగిన వాళ్ళు చీసాలు ఇసిరేయడం చాలా ఎక్కువగా నాన్ సెన్స్. ఎటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారంటే వాటి వల్ల, అది స్థానికంగా మీ మధ్య ఉండటం వల్ల ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇబ్బందులు అంటే సార్, తాగడానికి వస్తున్నారు సార్, మేడ మీద సిట్టింగ్ చేస్తున్నారు సార్. చేసిన తర్వాత ఆడలు వెళ్తుంటే క్లిప్ టాయిలెట్లు పోస్తూ సిగరెట్లు 3000 పెట్టి ఇలా విజిల్ వేయడం చేయడం చేస్తున్నారు సార్. మా ధర్మంగా మేము వెళ్ళి అడిగితే, అమ్మ మేము పర్మనెంట్గా ఉన్న మనుషులవి అని చెప్పారు సార్. మీకు ఎలా కాదు, మేము ఎక్కడికి వెళ్ళాలని మేము ధర్నా చేస్తున్నాం సార్. ధర్నా చేస్తే మొన్న కూడా సార్ శనివారం సాయంకాలం వెళ్ళి అడిగితే, సోమవారం ఇచ్చాను సార్ ఇక్కడ కంప్లైంట్, ఇక్కడ మన కలెక్టర్ ఆఫీస్ స్పందనలు ఇచ్చాను సార్. సోమవారం మేడము వచ్చారు సార్, ఎక్స్చేంజర్లు మేడం వచ్చారు సార్. ఏంటమ్మా ఏంటి పరిస్థితి అంటే, మేడం గారు మాకు ఏ పరిస్థితి లేదు, ఇదే సమస్య మేడం, మాకు ఈ షాప్ తీయమని మేము ధర్నా చేస్తున్నాం అంటే, షాప్ అద్దెకిచ్చిన ఆయన శ్రీను గారు, నొడగల శ్రీను, ఆయన వచ్చి అన్నారు, ఏంటి పీక్కుంటారు పీక్కోండి, మీ ఇంటికి వచ్చి తిప్పి చూపించారా, మీ ఇంటికి వచ్చి
పోసారా, ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి అని క్యాస్ట్ కూడా మాట్లాడారు సార్. మేము మంగళి సార్, ఏం పీక్కుంటారు, క్యాస్ట్ అయితే ఎవరికి ఎక్కువ ఎక్కడికి వెళ్ళి ఇచ్చేస్తారని కూడా చెప్పారు సార్. ఇగో ట్రైబల్ అమ్మాయిని కూడా అన్నారు సార్. ఆ అమ్మాయిని పట్టుకొని మేము కూడా ఇచ్చేస్తాం. అంటే మీ ఇంటికి వచ్చి ఏమైనా వస్తున్నారా, మీ ఇంటికి వచ్చి కుంటున్నారా తాగిసి వచ్చి, లేదు కదా నా ఇంటి దగ్గర నా షాప్ దగ్గర ఉంటున్నారు కదా, మీకేంటి అవసరం, మీకేం బాధ కలుగుతుంది, నా ఇంటి ముందు పడిపోతున్నారు, మీ ఇంటి దగ్గరికి వచ్చి ఏమైనా పడుకుని పోతున్నారా అని అనేసి అంటున్నారు సార్. అతను గొడుగుతో ఇలా పొడడము, గొడుగుతో ఏంటి అని మాట్లాడడము, ఆడవాళ్ళకి అలాగే రెస్పెక్ట్ ఇస్తారు. అతని షాపే, అతని ఇల్లే, అతనిదే అన్నీ, కానీ అతని దగ్గర ఏం చేయట్లేదు. అక్కడ తాగేసి వచ్చి మా ఇంటి దగ్గర చేస్తున్నారు. పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే అట్నుంచే వెళ్ళాలి, ఎవరైనా పనికి వెళ్ళాలంటే అట్నుంచే వెళ్ళాలి, అట్నుంచే రావాలి. అందరూ మాకు ఎంత ఇబ్బంది అవుతుంది కదా సార్. ఒక సచివాలయంకి వెళ్ళాలన్నా, ఒక అంగన్వాడికి వెళ్ళాలన్నా, ఒక ఆటో ఎక్కి వెళ్ళాలన్నా అట్నుంచి వెళ్ళాలి, తల కిందకి పెట్టుకుని వెళ్ళాలి. ఒక చిన్న పిల్ల నాకు పంపిస్తే నీ పేక నొక్కేస్తాను, ఆ పిల్ల పెన్సిల్ కొనుక్కోవడానికి వెళ్తే నీ పేక నొక్కేస్తానని అడిగాడు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? అంటే చనిపోయాక అందరూ వస్తారా, చనిపోయే ముందు రారా ఎవరు? మా దగ్గరికి వెళ్తే మాది కాదు, మా దగ్గరికి వెళ్తే మాది కాదు, ప్రతి పోలీసు అలాగే అంటారు. ఇంకా ఏ పోలీసు చెప్పాలి మేము? అంటే ఒకటనేది మాకు చెప్పండి, పలానా దానికి పలానా ఇస్తాము అనేసి. అలా ఏమీ లేదు అసలు, అలా ఏం చూపించట్లేదు కూడా. నా ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్తే మా దగ్గర కాదు, ఆర్లే పొల్యూషన్ దగ్గరికి వెళ్తే మా దగ్గర కాదు. మేము ఇంకెవరు కంప్లైంట్ ఇచ్చి అందుకే మేము ట్విట్టర్లోని పవన్ కళ్యాణ్ గారికి పెడదామనేసి ఇదంతా చేస్తున్నాం సార్. మేము కలెక్టరేట్ లో మీరు ఫిర్యాదు చేశారు, ఏమని చెప్పారు అధికారులు, ఏం చెప్పారు? కలెక్టర్ కూడా బాగానే మాట్లాడుతున్నారు సార్, పోలీసులకు అప్ చెప్తున్నారు. వాళ్ళు వచ్చి ఏంటంటే ఇతను తీసేయమని ఆర్డర్ ఇచ్చారేంటి సార్, తీసేయమంటే వాళ్ళు వచ్చి మాకు సంజయ్ చెప్పుకుంటున్నారు. సంజయ్ చెప్పుకుని ఏంటి అన్నట్టుగా మాట్లాడతారు. మాకు బతిమాలుకున్నట్టు లేదు, మాకు ఆర్డర్ చెప్పినట్టుగా ఉంది. మిమ్మల్ని అంటే మాకు ఏమైనా జరిగింది అనుకో, అప్పుడు వస్తుందా? అప్పుడు వస్తారు వీళ్ళందరూ. ఇప్పుడు ఎవరు రారు. మమ్మల్ని బ్లాక్ మెయిల్ కూడా చేస్తారు, చెత్త తిట్లు తిడుతున్నారు, బ్యాడ్ వర్డ్స్ తిడుతున్నారు.